హాయ్ అండి. నా పేరు శేఖర్. ఇంతకుముందు వీడియోలో చూసుంటారు ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో వాటర్ మిలన్ చేస్తున్నా. దాంతో పాటు ఇక్కడ మరియాల విలేజ్‌లో సేమ్ పక్కనే ఒక 500 మీటర్స్, 600 మీటర్స్ డిస్టెన్స్‌లో మ్యాంగో ఫార్మ్ గూడా ఉండే. యాక్చువల్లీ ఇది 20 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ఫార్మ్. ఆర్గానిక్‌లోనే ఉండే. నేచురల్‌గానే గ్రో అయ్యాయి అప్పటి నుంచి 20 ఇయర్స్ గూడా. ఇది గూడా మేము ఇప్పుడు తీసుకున్నాం. ఒక 5 ఎకర్స్ ఉంది. యాక్చువల్లీ దీంట్లో దశేరి ఉంది, హిమాయత్ ఉంది, కీసర్ ఉంది, ఆహ్, బంగినపల్లి ఉంది, చిన్న రసాలు, పెద్ద రసాలున్నాయి. కొబ్బరుంది. కొబ్బరి మామిడి అంటే బొండంకాయలు అంటారుగా, ఆ వెరైటీ కూడా ఉంది. యాక్చువల్లీ అది కూడా చూపిస్తా వీడియోలో. ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. ఇది ఆర్గానిక్‌లో నేచురల్‌గానే గ్రో చేస్తున్నాం. దీంట్లో మేము ఫ్రూట్ కవర్స్ కూడా కట్టి ఫోమ్ ప్యాక్ చేసి మంచిగా హోమ్ డెలివరీ కూడా ఇస్తాం. మీకు ఎవరికి కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కంప్లీట్ నేచురల్‌గానే గ్రో చేస్తున్నామండి. మీకు ఏ డౌట్ లేదు. అవసరమైతే ఒకసారి ఫార్మ్ విజిట్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మొత్తం నేచురల్‌గానే గ్రో చేస్తున్నాం కదండీ! మీకు ఎవరికైనా ఫార్మ్ విజిట్ చేసుకోవడానికి లేదా వీకెండ్ స్పెండ్ చేయడానికి గానీ, ఏదైనా మీరు సాఫ్ట్‌వేర్స్ ఉంటారు చాలామంది స్ట్రెస్ ఫీల్ అయితారు. వచ్చి వీకెండ్ హ్యాపీగా ఫార్మ్‌లో స్టే చేయాలని ఉంటది. చాలా మందికి ఉంటది. ఇది సంథింగ్ మన కీసర్ నుంచి అరౌండ్ మన ఈసీఎల్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తది. సిటీ కూడా మాక్సిమం కొంత దగ్గరలోనే ఉంది కాబట్టి వీకెండ్స్ రావచ్చు, స్టే చేయొచ్చు, స్పెండ్ చేయొచ్చు. మీరు కావాల్సింది మీరే పిక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. రావచ్చు, పిక్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు. రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయి. మ్యాంగో తీసుకొని జస్ట్ నేను ఒక 3 మంత్స్ అయితుందండి. ఇది యాక్చువల్లీ మొత్తం ఎంక్వైరీ చేశాను. సేమ్ ల్యాండ్ ఓనరే. ఆయన ఆర్గానిక్‌లో ఇంతకుముందు రైస్ చేసేవారు. రైస్‌తో పాటు చిన్న చిన్న కొద్ది కొద్ది మొత్తంలో హోమ్ నీడ్ కోసం వెజిటబుల్స్ కూడా చేసుకునేవాళ్ళు. సో, ఇంకా ఇది గూడా ఆర్గానికే కదని నమ్మి తీసుకున్నా. 20 ఇయర్స్ ఓల్డ్. నేను తీసుకున్న నుంచి గూడా ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ సీవీఆర్‌లో ఆయిల్స్ ప్లస్ గోకృపామృతం. ఈ రెండే ఓన్లీ 10 డేస్‌కి ఒకసారి స్ప్రే చేసుకునేవాడినండి. సో, కంప్లీట్ నేచురల్‌గా చేసుకున్నాను. దీనికి ఇంజెక్ట్స్ గానీ, పెస్టిసైడ్స్ గానీ, ఏమి గూడా స్ప్రే చేయలేదు. ఓన్లీ నేచురల్ మెథడ్‌లో కౌ బేస్డ్ ఫార్మింగ్ మాత్రమే చేసుకుంటున్నా. మీరు నేచురల్ ఫార్మింగ్‌లో చేస్తున్నారు కదా! ఓకే. మీకు దిగుబడి అనేది ఎలా ఉంది? ఓకే. యాక్చువల్ ఏంటంటే నేను క్రాపు చూసి ఫ్లవరింగ్ చూసి తీసుకున్నా అండి. అప్పుడు చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకున్నా. బట్ ఈసారి క్లైమేటు, వెదర్ సపోర్ట్ చేయలేదు. లేదా నా బ్యాడ్ లక్కో, లేదా నేను మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోలేకపోయినా నాకు గూడా అర్థం అవ్వట్లే. బట్ చాలా వరకు 70% వరకు క్రాప్ మొత్తం ఖరాబ్ అయింది సార్. ప్రెజెంట్ అయితే ఏదో ఒక 30-40% అయితే ఉంది క్రాపు. దీన్నైనా కొంచెం క్వాలిటీగా కస్టమర్‌కి ఇవ్వాలనుకుని నేను ఫ్రూట్ కవర్ పెట్టా. ఫ్రూట్ కవర్ ఇంకా అవుతుంది. వర్క్ అయితే అవుతుంది. కొన్ని కొన్ని ఈట్లు కట్టా. ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా కట్టవలసినవి ఉంది. డైరెక్ట్‌గా ఫార్మ్‌కొచ్చేస్తారా? లేకపోతే మీ స్టోర్స్ ఏమన్నా? స్టోర్ అయితే ఏం లేదండి. నాకు కాంటాక్ట్ చేస్తే మినిమమ్ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే మినిమమ్ ఒక 5 కేజీ అలా మినిమమ్ క్వాంటిటీ అయినా ఆర్డర్ చేస్తే ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తామండి. లేదనుకుంటే ఫార్మ్‌కి రావచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా. ఏ ప్రాబ్లమ్ ఏం లేదు. ఫార్మ్‌కి రావచ్చు, స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు నచ్చిన వెరైటీ నచ్చింది వాళ్ళే పిక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. దీంట్లో పెస్టిసైడ్స్ ఏం లేదు. పండు మొక్కడానికి గూడా నేచురల్ మెథడ్‌లోనే పండు అనేది మొక్కుతుందండి. అంతా నేచురల్‌గానే గ్రో అయితుంది. యాహ్! అంటే ఇప్పుడు పచ్చివి కదా! పచ్చి. ఇంకా ఎప్పటి నుంచి హార్వెస్టింగ్ చేస్తాం? మాక్సిమం ఈ మంత్ ఎండ్ నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అయితదండి. బయట మార్కెట్‌లో ఉండే ఫ్రూట్ అంటే నేను చెప్పలేనండి 100% నేచురల్, ఆర్గానిక్ అండి. ఎందుకంటే ఇది నా చేతులతో నేను గ్రో చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతా. కంప్లీట్ నేచురలే. నెక్స్ట్ ఏంటంటే బయట క్వాలిటీ ఎలా ఉంటదో చెప్పలేను గానండి. నా వరకు నేనైతే క్వాలిటీ ఫ్రూట్ ఇవ్వగలుగుతానండి. వితౌట్ డ్యామేజ్ నేను ఇవ్వగలుగుతా. యాక్చువల్లీ బయటేంటంటే ఆర్గానిక్‌లీ, నేచురల్‌గా గ్రో చేసినా సరే మన కాయ అనేది మొగ్గడం కోసమని కొన్ని కెమికల్స్ అనేవి యూజ్ చేస్తున్నారండి. సంథింగ్ కొన్ని లిక్విడ్స్ లేదా కార్బన్ టైపులో ఏదో సంథింగ్ ఏస్తున్నారు. ఆ లిక్విడ్‌లో ముంచితే 2, 3 డేస్‌కే మగ్గిపోతుందండి. కాయ అనేది ఫుల్ షైనింగ్ వస్తుంది. యాక్చువల్లీ మనం అవేం చేయకంటా పూర్వం పద్ధతుల్లోనే పొగ పెట్టి ఒక డార్క్ రూమ్‌లో మొగ్గేస్తున్నామండి. ఆ మెథడ్‌లో మాత్రం గ్రో అయితుంది. చాలా నేచురల్‌గా గ్రో అయ్యాయండి మన మ్యాంగోస్. అస్సల కెమికల్ అనేది ఏమి యూజ్ చేయలే. మేము ఫార్మ్‌కొచ్చినప్పుడు ఇలానే తింటుంటున్నామండి. యాహ్! వస్తాం, మాకు నచ్చిన కాయ పిక్ చేసుకుంటాం. కాయగున్నోడే తింటుంటాం. ఉగాదికైతే మొత్తం ఇక్కడే స్పెండ్ చేసామండి మేము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ కాయగుండేటప్పుడు పుల్లగా ఉంటాయి కాయలనేది మ్యాంగోస్ విషయంలో. కానీ ఇది మరీ అంత పుల్లగా ఏం లేదు. సో, ఓకే. కొంచెం స్వీట్‌గానే ఉంది. మరీ పుల్లగా ఏం లేదు. కాయలు గూడా తినొచ్చు. మేము యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్‌లో కట్ చేసుకొని ఉప్పు, కారం ఏసుకొని తింటున్నాం మేము, మా ఫ్రెండ్. యాక్చువల్లీ 2 టైప్స్ గూడా ఉన్నాయండి. బీ2సి ఉంది. బీ2బీ గూడా ఉంది. బీ2సి అంటే డైరెక్ట్‌గా కన్స్యూమర్‌కి గూడా ఇస్తున్నాం. అంటే అందరు కన్స్యూమర్‌కి ఇంత క్వాంటిటీలో ఇవ్వలేం కదండీ! వాళ్ళు గూడా కన్స్యూమర్స్ తక్కువ, మాకింకా మార్కెట్ ఇంకా కొత్త కదండీ! ఆర్గానిక్ స్టోర్‌లు గూడా కొంతమందికి ఇస్తున్నాం. బీ2బీ చేస్తున్నాం. బీ2సి గూడా చేస్తున్నామండి. అంటే ఈ సంవత్సరం మ్యాంగో దిగుబడి తక్కువ అంటారా? ఎక్కువ అంటారా? తక్కువగానే ఉందండి. నేను చూసే ప్రకారం అయితే. ఆ! ఈసారి న్యూస్‌లో చూసినా, లేదా ఫార్మర్ చూసినా మ్యాంగో అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నా ఫామ్‌లోనే చాలా తక్కువుందండి. వీళ్ళు యాహ్! ఈల్డింగ్ చాలా తక్కువుందండి ఈ ఇయర్. ఏమోండి మ్యాంగోలో అయితే నాకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు.
బట్ ఏమైందో అర్థం అవ్వట్లేదు ఈసారి వెదరు. వర్షాలు లేవు అసల. చాలా దారుణంగా ఉంది ఈసారి వెదర్ అయితే. టెంపరేచర్స్ గూడా బాగా హైలో ఉన్నాయి. వచ్చిన ఫ్లవర్ మొత్తం డ్రాప్ అయిపోయింది. మొత్తం మాడిపోయిందండి. ఆ! ఈసారి టెంపరేచర్‌కి అయ్యుంటది నాకు తెలిసి మేబీ. ఈ కాయలు ఇంకా షైనింగ్. ఈ కాయలు ఫస్ట్ వచ్చే పోతండి. అందువల్ల నిలబడ్డాయి. అంటే ఎంత వరకు సైజ్ వస్తుంది ఇది? సైజు ఇంకో ఇంకో కొంచెం ఇంప్రూవ్ అవుతదండి. కిలోకి ఎన్ని రావచ్చు? కిలోకి ఒక 6 పీసెస్ అలా రావచ్చండి. ఈ వెరైటీ అయితే. చిన్న రసాలైతే. ఇంకా వెరైటీని బట్టి క్వాంటిటీ పెరుగుతదండి. బంగినపల్లి అయితే ఒక 4 అలా రావచ్చండి. 2, 3 2, అంటే మీ 3 తోటలో మీ రేంజ్ తోటలో ఉండేది ఎన్ని గ్రాముల వరకు ఫ్రూట్ సైజ్? మినిమమ్ 300 గ్రామ్స్ వరకు రావచ్చని అనుకుంటున్నామండి. ఆ! యాక్చువల్లీ హార్వెస్ట్ చేస్తే చూడాలి మాకు గూడా. ఆ! ఇప్పటివరకు వెయిట్ అయితే చెక్ చేయలేదు. కాయ చూస్తే మినిమమ్ 250, 300 గ్రామ్స్ పక్కా రావచ్చని అనుకుంటున్నామండి. యాహ్! కేజీకి 3, 4 తూగేటట్లు వస్తున్నాయండి. ఓకే. మ్యాంగో నెక్స్ట్ ఇయర్ నుంచి మూవ్ అవ్వచ్చా? లేదా ఇక్కడితో స్టాప్ చేయొచ్చా? అనేది కూడా నాకు గూడా జస్ట్ ఐడియా వస్తది. జస్ట్ ఆన్ ప్రాసెస్‌లో కూడా చాలా డ్యామేజ్ అయితదండి ఫ్రూట్స్ గూడా. డెలివరీ ఇచ్చే టైంలో లేదా మక్కే టైంలో గానీ, హార్వెస్టింగ్ టైంలో గానీ కొన్ని కొన్ని కాయలు పగిలిపోవడం, లేదా ముగ్గేటప్పుడు కుళ్ళిపోవడం చాలా అయితాయండి. మన కెమికల్ ప్రాసెస్‌లో అయితే ప్రతి కాయ గూడా తెంపేయవచ్చు. సింపుల్‌గా హార్వెస్టింగ్ మొత్తం కొట్టేస్తారు. కెమికల్‌లో మిక్స్ చేస్తారు. పక్కా 100% అన్ని కాయలు మొక్కుతాయండి. ఆర్గానిక్‌లో ఏంటంటే అలా అవ్వదు. మనం ఏంటంటే నేచురల్ మెథడ్‌లో ముగ్గిస్తాం గాబట్టి అన్ని కాయలు మక్కవండి. అది యాక్చువల్లీ మేము కొత్తగా తీసుకున్నామండి. యాక్చువల్లీ ఆయన 20 ఇయర్స్ నుంచి గూడా ఓన్లీ కౌ డంగ్ మాత్రం ఏసేవాళ్ళు. స్ప్రేయింగ్ గాని, కిందన వేరే కెమికల్స్ గాని, ల్యాండ్ కల్టివేట్ గూడా చేయలేదండి ఆయన అస్సల. ఇప్పుడు ఒక ట్రాక్టర్‌తో గూడా దున్నలేదు ఆయననమాట. లైక్ ఫర్మాకల్చర్ టైప్‌లో అలా ఉంచేసారండి ఇది. ఈ ఫార్మ్ అనేది. యాక్చువల్లీ మా ప్రైజెస్ గూడా అంత ఎక్స్‌పెన్సివ్‌గా ఏమి ఉండవండి. ఎందుకంటే యాస్ ఎ ఫార్మర్‌గా నాకు ఓకే. నా మెయింటెనెన్స్ అంతా చూసుకొని నాకు ఎంతొస్తే సరిపోతుంది అంత మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇదేదో బిజినెస్ పర్పస్‌లో ఏం దిగలేదు. నాకు ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చానండి ఫార్మింగ్‌లోకి. సో, మిడిల్ క్లాస్ ఫార్మర్‌కి గూడా నేను 100% నేచురల్ ఫుడ్ అనేది ఇవ్వగలుగుతా. అది గూడా మిడిల్ రేంజు ప్రైజెస్‌లో మాత్రమే. ఎక్స్‌పెన్సివ్ అయితే ఏమి ఉండదండి మా ప్రైజు. రావచ్చు, చూడొచ్చు. మీకు ఓకే రీజనబుల్ అంటేనే తీసుకోండి. యాక్చువల్ నేను పెట్టుకునే లీజ్ అమౌంట్ గాని, హార్వెస్టింగ్ గాని, ప్యాకింగ్ గాని, డెలివరీస్ గాని అన్నీ కంపేర్ చేసుకునే ప్రైస్ మాత్రం పెడతానండి. ప్రైస్ అందరిలాగా ఎక్స్‌పెన్సివ్ ఏమి ఉండదు. మాది మీడియం రేంజ్‌లోనే ఉంటది. మీకు గూడా తెలుస్తది. మేము ఏ మెథడ్‌లో చేస్తున్నాం, ఏంటనేది వాట్ ఈస్ వాట్ అనేది. యాక్చువల్లీ ఆర్గానిక్, నేచురల్ అంటున్నారు గానీ ఎవ్వరికీ ఏం తెలియట్లేదండి. ఎళ్తున్నారు స్టోర్‌కెళ్తున్నారు లేదంటే ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తున్నారు. ఇంటికొచ్చేసింది వండుకొని తినేస్తున్నాం. అది యాక్చువల్లీ ఆర్గానికా? ఆయన ఫార్మరా? లేదంటే బీ2బీయా? లేదంటే ఆయన ఫార్మర్ తీసుకొని సేల్ చేస్తున్నారా? ఏంటనేది ఎవ్వరికీ తెలియట్లేదు. యాక్చువల్లీ కస్టమర్ అనేది వచ్చి ఫార్మర్ దగ్గరికొచ్చి ఓకే. ఒక ఫార్మర్‌ని సెలెక్ట్ చేసుకుంటేనే బావుంటదండి. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఒక ఫ్యామిలీ ఫార్మర్ కావాలనేది నా ఉద్దేశం. నేను గూడా ఫ్యామిలీ ఫార్మర్‌గా ఉంటానండి. యాక్చువల్లీ మీకు ఏది కావాలని నేనైతే ఇవ్వగలుగుతాను. నా దగ్గరుండేది నేను యాక్చువల్లీ వేరే ఫార్మర్ దగ్గర తీసుకోను, ఏమి చేయను. నా దగ్గర నేను పండేది మాత్రం డెలివరీ చేస్తాను. నా నంబర్ గూడా 7569139435. సేవ్ చేసుకోండి. నా పేరు శేఖర్ అండి. మా ఫార్మ్ పేరు పొడిమి ఆర్గానిక్స్. యాక్చువల్లీ వెబ్‌సైట్స్ గానీ, సంథింగ్ పేజెస్ గానీ ఏం లేవు. జస్ట్ స్టార్టప్‌లో ఉన్నామండి. రావచ్చు, విజిట్ చేయొచ్చు, పిక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఈసీఎల్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అంతే అండి. యాక్చువల్లీ కస్టమర్‌కనేది నేచురల్ గ్రో అయ్యే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇద్దామని నేను బీటెక్ చేస్తూ గూడా ఈ ఫార్మింగ్ చేస్తున్నా అండి. యాక్చువల్లీ కస్టమర్ యొక్క ఆరోగ్యమే నా సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే నేను ఏదో బిజినెస్ పర్పస్‌లో దిగలేదు గాబట్టి కస్టమర్ యొక్క ఆరోగ్యమే నా సాటిస్ఫాక్షన్ అండి. ఓకే. థాంక్ యూ.